నమస్కారం. ఈరోజు మహానుభావుడు యుగపురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా మా బుచ్చిరెడ్డిపాళెం మండలం కేఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఈరోజు రూరల్ సభ్యులు అందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా పెనుమల్లి గ్రామస్తులు వందల సంఖ్యలో రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం మా గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి, గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం నిన్న ఈరోజు వందలాది మంది కార్యకర్తలు ఈ మహానాడులో పాలు పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అందులో భాగంగా ఆ మహానుభావుడు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఎంతో ఔదార్యంతో పరిపాలన చేసినటువంటి నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కూడు గుడ్డ నీడగా ఆవిర్భించినటువంటి తెలుగుదేశం పార్టీ సృష్టికర్త నందమూరి తారక రామారావు గారు. కిలో ₹2 బియ్యం పెట్టినటువంటి మహానుభావుడు. అలాగే రిజర్వేషన్ తెచ్చి ఆడబిడ్డకి సమాన ఆస్తి హక్కులో సమాన భాగం ఉండేటట్టు కూడా ఏర్పరిచాడు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సభ్యులందరూ కూడా చట్టసభల్లో కూర్చుంటున్నారంటే ఆ మహానుభావుడు తెచ్చినటువంటి చట్టం. ఆయన్ని మన తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎవరు కూడా మర్చిపోకూడదు. అటువంటి యుగ పురుషుడికి ఈరోజు మనందరి తరఫున కూడా భారతరత్న బిరుదు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, గౌరవనీయులు శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మా కోవూరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి దాతలు. ఆ దంపతులు ఇద్దరు కూడా చల్లగా ఉండాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆదరించింది. వాళ్ళ కనుసన్నల్లో మన నియోజకవర్గం ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈరోజు పెనుబల్లి గ్రామానికి కూడా ఎంతో నిధులు ఇచ్చారు. అలాగే మా నాగమాంపురం కానీ జొన్నవాడకు కానీ కోట్ల రూపాయల నిధులు ఇచ్చినటువంటి ఆ మహనీయురాలు